విశాఖ తూర్పు నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ అన్ని రాజకీయ పార్టీలు యాదవులకే కేటాయించాలని తోటగరువు యాదవ సంఘం అధ్యక్షుడు ఒమ్మి చిన్నారావు అన్నారు. తోటగరువులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో సుమారు 70% సామాజిక వర్గం బలం ఉన్న యాదవ సామాజిక వర్గానికి కాకుండా మరే ఇతర వర్గానికి సీటు కేటాయించినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించేది లేదన్నారు. అయితే గత 15 ఏళ్లుగా మా యాదవ సామాజిక వర్గానికి తూర్పులో అన్యాయం అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే ఉన్నాయని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి తూర్పు సీటును మా సామాజిక వర్గానికి కేటాయిస్తే అసెంబ్లీలో మా సామాజిక వర్గం హక్కుల సమస్యలపై పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. తూర్పులో అతి తక్కువ ఓట్ల శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంవివికి సీటు కేటాయించే ముందు కాస్త ఆలోచించాల్సిందన్నారు. అయితే గత ఎన్నికలలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన అక్కరమాని విజయ నిర్మలను కాదని కొంతమంది మా సామాజిక వర్గానికి చెందిన నాయకుల మాటలు విని ఏఎంవికి సీటు కేటాయించడం పైన మండిపడ్డారు. ఈ విశాఖ తూర్పు నియోజకవర్గం గతంలో ఇది విశాఖ టూగా ఉండేది. ఈ నియోజకవర్గం నుంచి ఈ యాదవులు ప్రాతినిధ్యం వహించారు. అందులో ముఖ్యంగా వాసుదేవరావు గారు, రాజన్ రమణి, పల్లా సింహాచలం, ఇటువంటి ఇన్నింటి వరలక్ష్మి, ఇటువంటి వాళ్ళంతా యాదవుల ప్రాతినిధ్యం ఉండేది. అయితే 15 సంవత్సరాల తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ వాళ్ళు ఈ యాదవులకి కేటాయించకుండా వేరే సామాజిక వర్గానికి కేటాయించి ఈ 15 సంవత్సరాల నుంచి ఈ యాదవుల ప్రాతినిధ్యం పోయింది. అందుకు దానికి ధీటుగా 2014లో మళ్ళీ ఈ యాదవులకి సీటు ఇచ్చి వీళ్ళు ప్రాతినిధ్యం వహించే విధంగా 2014లో ఈ వైసీపీ పార్టీ శ్రీ వంశీ కృష్ణ గారికి ఒక సీట్ ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది మెజార్టీలో ఆయన గెలవలేకపోయారు. ఆ తర్వాత 2019కి ఆయన మంచి పికప్ అయ్యి ఉన్నాడు. అయితే ఆ టైంలో ఆయన సీట్ ఇస్తే బాగున్నాం. అలా కాకుండా మళ్ళా కొత్త వారికి అంటే అక్రమాన్ని విజయ నిర్మల గారికి ఇవ్వడం వల్ల అక్కడ సరైన టైం సరిపోక ఇటువంటి కారణాల వల్ల ఆవిడికి కూడా ఈ గెలవలేక స్వల్ప ఓట్లతో పోయింది. అప్పుడేమో ఈ టీడీపీ వాళ్ళు 40,000 ఓట్లు దొంగ ఓట్లతో వేయించి మొత్తం మాయోపాయంతో ఆ విధంగా ఓడించడం జరిగింది. అవన్నీ గమనించి ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకొని వాళ్ళు ఓడించడానికి మనం రెడీగా ఉన్నా సరే, మరి ఈ వైసీపీ పార్టీ మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తికి ఇక సీట్ ఇవ్వడం చాలా అది అన్యాయం. ఇంకేత ఒకసారి పోయినంత మాత్రాన మళ్ళీ వాళ్ళకి సీట్ ఇవ్వకుండా ఇంకో రెండోడికి ఇవ్వడం సరికాదు. ఒకసారి పోయిన తర్వాత రెండోసారికి వాళ్ళు మంచి పికప్ అయ్యి రెండోసారి గెలవడానికి అవకాశం ఉంది. ఇంకోసారి ఛాన్స్ ఇస్తే చాలా బాగున్నాం. అలా కాకుండా ఎటువంటి టైం లేకుండా జస్ట్ ఒకసారి ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ రెండోసారి సీట్ ఇవ్వడం వల్ల ఇక్కడ మాకు అన్యాయం జరిగిపోతుంది. అందుచేత ఈ సామాజిక వర్గానికి మాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది. మా ప్రాతినిధ్యం అసెంబ్లీలో లేదు. అందుచేత ఈ అసెంబ్లీలకి ఈ యాదవ సోదరుల నుంచి, యాదవ నాయకుల నుంచి అక్కడ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కావాలని మేము అందరితో ప్రయత్నిస్తున్నాం. అయితే మా ప్రయత్నాలన్నీ ఈ ప్రస్తుత పార్టీలు వమ్ము చేసి మమ్మల్ని అక్కడికి మాకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నాయి. ఇది చాలా అన్యాయం. ఈ దురాక్రమాన్ని మనం అడ్డుకోవాలని ఈసారి మేము చాలా గట్టిగా ఉన్నాము. అందుచేత యాదవుల్లో కూడా మంచి బలమైనటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఈసారి మరి ఈ పార్టీలో అన్ని పార్టీలు కూడా మమ్మల్ని గుర్తించి సీటు ఇవ్వకపోతే ఈసారి ఇండిపెండెంట్గా మొత్తం అందరి నాయకుల్ని ఏకం చేసి ఒకరిని ఇండిపెండెంట్గా పెట్టి గెలిపించుకోవాలనే ఆలోచన కూడా మేము ఉన్నాము. అందుచేత మా అభ్యర్థుల్ని మన్నించి ఈసారి మాకు సీట్ ఇవ్వాలా. అందులోనూ ఈ తూర్పు నియోజకవర్గంలో యాదవులు చాలా ఎక్కువ ఉన్నారు. సుమారు 70% యాదవులు ఉండగా 4% ఉన్నటువంటి మిగతా కమ్మ సామాజిక వర్గానికి ఇక్కడ సీట్ ఇవ్వడం చాలా అన్యాయం. అందులో మొన్న విజయ నిర్మల్ గారు పాదయాత్రలో
చాలా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి. మరి ఆయన్ని తీసేసి కొత్తగా ఇప్పుడు ఎంపీ గారిని పెట్టడం వల్ల ఆయన స్పందనలో ఆయన పాదయాత్రకి శ్రీమతి విజయేంద్ర పాదయాత్రకి బోర్డు తేడా ఉంది. ఈయన పాదయాత్రలో కనీసం జనం కనిపించలేదు. అంచేత ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి, పార్టీలు గుర్తించి మరి మా యాదవ్ సోదరులకి టికెట్ ఇప్పించి మమ్మల్ని అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే విధంగా మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇస్తారని మరి కోరుకుంటున్నాము. అందుచేత ఈసారి యాదవులంతా కూడా ఐకమత్యంగా ఉన్నారు. ఖచ్చితంగా మరి మాకు టికెట్ రాకపోతే ఖచ్చితంగా ఓడించి మేము ఇండిపెండెంట్గా ఒక అభ్యర్థిని ఒక మనిషిని నిలబెట్టి అందరం కలిపి ఈ సీటు కైవసం చేసుకుంటామని ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం. యాదవులకి ఫస్ట్ నుంచి కూడా మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. కరెక్ట్గా గెలిచే టైంకి మాకు మంచిగా ఏ నాయకుడైతే ఉన్నారో ఆ నాయకుడికి టికెట్ ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తున్నారు అందరూ. అలా కాకుండా ఇక మీదటైనా సరే ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో ఆలోచించి అలాగే చంద్రబాబు నాయుడు గారు అవని లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారు అవని ఎవరైనా పర్వాలేదు యాదవులకి టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 70% పైగా యాదవులు ఉన్నారు కనుక మాకు అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ గెలిపించుకునే అవకాశాలు. అందుకనే ఎంఈవి సత్యనారాయణ గారిని మార్చి విజయనగరం గారికి ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. ఇంక అంతకంటే లేదు. ఇదివరకు కూడా ఈవిడ కష్టపడి పనిచేసింది కనుక ప్రజలతో మంచి అవగాహన ఉంది కనుక ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంది కనుక ఆవిడ మంచి చేయగలదనే నమ్మకం మాలో అందరిలో ఉంది కనుక ఈసారి ఆవిడకి టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే మేము మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. ఇంకా అందుకంటే తర్వాత సత్యనారాయణ గారిని సడన్గా తీసుకొచ్చేయడం అనేది చాలా బాధాకరం. అది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈవిడ కష్టపడి పని చేసుకుంది కనుక ఈ నియోజకవర్గంలో ఆవిడకే టికెట్ ఇవ్వాలనేదే మా ఆలోచన. ఆ విధంగా చేస్తే బాగుంటుందని మా ఇది సార్.